హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. ఇందిరం ఇల్లుల లిస్ట్ అనేది వచ్చింది. మంజూరు పత్రం అనేది కొన్ని జిల్లాల్లో పంచారు, కొన్ని జిల్లాలలో ఇంకా పంచలేదు. ఇప్పుడు మళ్ళీ వెరిఫికేషన్ అనేసి మళ్ళీ వచ్చింది. ఇప్పుడు L1, L2, L3 కేటగిరీలో మళ్ళీ సర్వే చేయబోతున్నారు. ఆ L1, L2, L3 అంటే ఏమిటి, మనకి మంజూరు పత్రం రాకపోతే ఏం చేయాలి, నెక్స్ట్ లిస్ట్లో నేమ్ అనేది వచ్చినా వెరిఫికేషన్ చేస్తారా, రాకున్నా వెరిఫికేషన్ చేస్తారా అనే దాని గురించి కంప్లీట్ విషయాలనేసి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మీరంటూ ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే ఈ వీడియోలో అంటూ మీకు ఒక క్లారిటీ దొరుకుతుంది. అలాగే ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియోకి కూడా ఒక లైక్ అనేది చేయండి. లైక్ చేయడం ద్వారా తెలియని వాళ్ళకి తెలియపరిచినట్టు అవుతుంది, కాబట్టి లైక్ అనేది వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ వెరిఫికేషన్ అనేది స్టార్ట్ కాబోతుందండి. అంటే పేరు వచ్చిన వాళ్ళదే వెరిఫికేషన్కి వస్తారు, పేరు రాని వాళ్ళదే వస్తారు. ఇదంతా కలెక్టర్, మున్సిపాలిటీ వెరిఫికేషన్కి అనేది రాబోతున్నారు. అంటే ఇది రీవెరిఫికేషన్ అనే పేరు తప్ప ఇది ఏంటిదంటే ఇప్పుడు ఇవి అనేది కేటగిరీలు వేరు చేస్తున్నారు. అంటే వేరు అంటే ఏంటిదంటే L1, L2, L3 3 విభాగాలు చేసేసి ఈ ఎవరెవరు లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకనేది ఎంపిక జరగడానికి కోసమే ఇది అనేది రీవెరిఫికేషన్ పెడుతుంది. L1 అంటేనేమో సొంత జాగా ఉండి ఇల్లు లేని వారు L1 కేటగిరీలకి వస్తారు. L2 అంటేనేమో వచ్చిన విషయానికి అయితేనేమో L2లో ఇండ్లు స్థలం రెండు లేని వాళ్ళు, ఇండ్లు స్థలము లేని వాళ్ళు, ఇల్లు లేని వాళ్ళు L2 కేటగిరీలోకి వస్తారండి. అద్దె ఇంట్లో ఉన్నవాళ్ళు, రేకుల ఇంట్లో ఉన్నవాళ్ళు, పెంకుల ఇంట్లో ఉన్నవాళ్ళు L3 కేటగిరీలోకి వస్తారండి. ఇట్లా 3 భాగాలు విభజించి వీళ్ళు ఎవరెవరు అర్హులు అనే దాని గురించి గుర్తించి వీళ్ళు ఇప్పటికి కూడా చెప్పేది ఏంటంటే స్థలం ఉన్న వారికే ముందంజ అనేసి కూడా చెప్తున్నారు. ఈ కేటగిరీలు చేసిన తర్వాత కూడా ఇప్పుడు స్థలాల కోసమే లేట్ అవుతుంది అనేసి కూడా చెప్తున్నారు. ఈ స్థలం ఉన్న వారికి 5 లక్షలు ఇచ్చేసి ఇల్లు కట్టేస్తే అయిపోతుంది అనేసి కూడా వీళ్ళు ఇప్పుడు చూస్తున్నారు. ఇప్పుడు స్థలము ఇల్లు కట్టించి ఇవ్వాలంటే కొద్దిగా కేంద్ర ప్రభుత్వానికి ఇబ్బందే ఉన్నది. ఇవన్నీ కూడా వాళ్ళు పరిశీలిస్తూనే ఉన్నారు. వాళ్ళేమో ఖాళీగా ఏం కూర్చోలేదు, వాళ్ళు చేస్తూనే ఉన్నారు. కాబట్టి కొద్దిగా స్థలం ఉన్న వాళ్ళు అయినా కొద్దిగా ఉపశమత కలుగుతుంది అనేసి ఈ స్థలం ఉన్న వాళ్ళకి ముందంజ 5 లక్షలు ఇస్తామని చెప్తున్నారు. స్థలము ప్లస్ ఇల్లు కట్టియడము అది కొంచెం టైం పడుతుంది అనేసి కూడా వీళ్ళు ప్రతి మీటింగ్లో చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు జరిగేది కూడా అదే. ఈ వెరిఫికేషన్ అనేది పెట్టేసి ఈ 3 కేటగిరీలు విభజించి ఈ కేటగిరీ లోపు ఎవరెవరు ఉన్నారనేసి కూడా అర్హులను గుర్తించి అప్పుడు ఇల్లు కేటాయించడం జరుగుతుంది. ఇంతవరకు లిస్ట్లో ఎవరైనా రానట్టయితే, ఎవరైనా లిస్ట్లో లేనట్టయితే ఇప్పుడు ఈ రీవెరిఫికేషన్లో కూడా మీరు అప్లికేషన్ ఫారం అనేది ఫిలప్ చేసి వాళ్ళకి ఇవ్వచ్చు. మళ్ళీ వచ్చే లిస్టులు అయినా కానీ మీకు రావచ్చు. ఇప్పుడు ఈ కేటగిరీలో చేస్తున్నారు కాబట్టి అందులో L1 ఉందా, L2 ఉందా, L3 ఉందా అనేసి కూడా వాళ్ళు 3 వెరిఫికేషన్ చూసుకున్న తర్వాతనే మీకు ఇల్లు అనేది శాంక్షన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ అనేది చేయండి, దాని గురించి కూడా రిప్లై ఇస్తాను. ఎలాంటి గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నా కానీ మనం వీడియో చేస్తాం కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్